వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. అండ్ ఏదైనా సరే ఒక మర్డర్ చేయడానికి ఒక మోటివ్ ఉంటుంది అంటారు కదా. సో ఒక మర్డర్ని ఒకరిని చేయడానికి ఒక మోటివ్ ఉంటే ఓకే అనుకోవచ్చు. సో వరుసగా అందరినీ చంపడము, వాళ్ళని ఒక డిఫరెంట్గా అందరికి చూపించేలాగా ఒక మిస్టరీ క్రియేట్ చేయడం. సో ఇలాంటి ఒక మిస్టరీని క్రియేట్ చేసినటువంటి మూవీనే M4M. సో ఆ మూవీలో హీరోయిన్ గా నటించినటువంటి జో శర్మ మన ముందున్నారు. సో ఆ మిస్టరీ ఏంటి అండ్ మూవీ డీటెయిల్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో జో శర్మ, హౌ ఆర్ యూ? హాయ్, గుడ్, వెరీ గుడ్. ఎలా ఉన్నారు? అసలు తెలుగు అమ్మాయి అటు నుంచి ముంబైకి మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోయి యూఎస్లో హ్యాపీగా సెటిల్ అవుతారు మోస్ట్లీ. బట్ మళ్ళీ అటు నుంచి మళ్ళీ మన తెలుగు సినిమా చేయడానికి రీజన్ ఏంటి? ఇంత పెద్ద ఆపర్చునిటీ రావడానికి అదృష్టం అనుకోవాలి. మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ మోహన్ వడ్లపట్ల గారు గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. అది చిన్నప్పటి నుంచి డాన్స్ అండ్ యాక్టింగ్ ఈజ్ వెరీ ప్యాషన్. సమ్ థియేటర్ యాక్టర్. సో ఈవెన్ హాలీవుడ్లో కూడా ఐ డిడ్ థియేటర్. ఐ వాస్ డూయింగ్ థియేటర్. అక్కడ థియేటర్ షోస్. అలాగా ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్ kind of recognized and said that you really need to go to India because అమెరికాలో ఎంత చేసినా అది అక్కడ వరకే ఉంటుంది. మనకి అక్కడి నుంచి బయటికి గ్లోబల్ రికగ్నిషన్ అనేది రావాలి అని అంటే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ యాక్చువల్లీ డూ ఇన్ రియల్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్. ప్రొడ్యూసర్ చెప్పారు తెలుగు ఫిల్మ్ చేయాలి అని చెప్పి. హీ నోస్ అబౌట్ బాలీవుడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ బాలీవుడ్. హీ సెడ్, ఓ నో, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు బాలీవుడ్. అండ్ దెన్ హీ డిడ్ంట్. ఆ టైంలో ఇట్స్ లైక్ మా డైరెక్టర్ గారు కూడా ఈజ్ ఆల్సో ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా. ఎవరైతే ఇప్పుడు మోహన్ వడ్డపట్ల. సో దాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ. తనతో కనెక్ట్ బ్యాక్ అయిపోయి అండ్ దెన్ ఇట్స్ అ లాంగ్ జర్నీ సిన్స్ పాస్ట్ 4-5 years. దాంతో హీ ట్రైన్ మీ ఫ్రమ్ థియేటర్ టు మూవీ ట్రాన్సిషన్. అది అంత ఈజీ కాదు. ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ అంటే కొన్నిసార్లు స్టేజ్ ప్లేస్ ఇవి చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇది ఫ్రేమ్ వైజ్ మీరు చేసే పర్ఫార్మెన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మరి అంటే టు బి ఫ్రాంక్ మేబీ ఈ ట్రైనింగ్ ఈ ప్రాసెస్ వల్ల మూవీకి కూడా ఇన్ని ఇయర్స్ పట్టింది అనుకో. కోవిడ్ వల్ల మధ్యలో బ్రేక్ వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ అగైన్ ట్రావెల్, నేను అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అండ్ ఎవ్రీథింగ్ టుక్ టైమ్. బట్ ఈ మోటివ్ ఫర్ మర్డర్ అనేది ఇట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. దానికి యాజ్ అ వన్ ఆఫ్ ద రైటర్ ఆల్సో నేను along with my director garu and Rahul Adabala. So I was one of the so I was involved into this project since day one. Concept started అప్పటి నుంచి. So it's very it's close to the heart. సో వాట్ మేడ్ యూ టు ఇన్వాల్వ్ సో మచ్ ఇన్ దిస్ ఫిల్మ్? అంటే మనకి ఇప్పుడు ఈ కెరియర్లో ఉన్నప్పుడు హాలీవుడ్ స్టైల్ ఆల్రెడీ అలవాటు అయినప్పుడు మనం ఇంకొంచెం కొత్తగా వేరేగా చేయాలని అనుకుంటారు, కానీ ఈ మిస్టరీ థ్రిల్లర్ జోనరా ఎందుకు చూస్ చేసుకోవాలనుకున్నారు? మీరు ఎవరైనా పెద్ద యాక్టర్స్ని చూసుకోండి, చిరంజీవి గారు కానీ, షారుఖ్ ఖాన్, టామ్ క్రూజ్, ఆల్ దీస్ పీపుల్, యూ హియర్ అబౌట్ దర్ ఇంటర్వ్యూస్. వాళ్ళు మొత్తము మూవీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ తోటి అవగాహన పెట్టుకుంటారు. దే హ్యావ్ ద ఐడియా అండ్ దే హ్యావ్ ద ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అని చెప్పి వాళ్ళకి ఒక ప్రాసెస్ అర్థమవుతుంది. రైట్. దానివల్ల ముందరి నుంచి మనకి యాక్టింగ్ని దాన్ని ఎంత బాగా ట్రాన్స్ఫార్మ్ చేసి ఆడియన్స్కి ఇప్పించాలి అనేది. అందుకే దే ఆర్ లైక్ ద బెస్ట్ యాక్టర్స్. వాళ్ళ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్. సో అది నాకు చాలా ఇంట్రెస్ట్. ఐ వాంట్ బి ఇన్వాల్వ్ బికాస్ ఐ కెన్ బీ ద రాధా క్యారెక్టర్ as a crime investigative journalist I'm playing. నన్ను అక్కడ చూస్తే జో శర్మ కాదు, అక్కడ చూస్తే ఆమె గుర్తుకు రావాలి. ఆ ట్రాన్సిషన్కి బాగా హెల్ప్ అయింది. అది ఇన్వాల్వ్ అవడం వల్ల చాలా హెల్ప్ అయింది. సో మరి ఇందులో అంటే లైక్ ఇప్పుడు అందులో హీరో క్యారెక్టర్గా చేసినటువంటి పర్సన్ మేబీ తనేమన్నా విలనా అనే డౌట్ మరి వచ్చింది. ఇదేమన్నా మీరు రివీల్ చేస్తారా యాజ్ ఎ జర్నలిస్ట్గా? జర్నలిస్ట్గా మేము అందరినీ చాలా ఆసక్తి క్రియేట్ చేసేలాగా చేస్తాం, కానీ ఏమి రివీల్ చేయము. వెరీ స్మార్ట్ మూవ్, స్మార్ట్ ఆన్సర్ ఆల్సో. అండ్ ఇంకా మూవీకి ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ జోన్రాకి మనకి మ్యూజిక్ ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అవి లేకపోతే టు బి ఫ్రాంక్ కొన్నిసార్లు మనకి డైరెక్ట్ విలన్ కనిపించిన దానికి ఒక మ్యూజిక్ తో వాళ్ళు ఎంటర్ అయిన దానికి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీటన్నిటి గురించి ఏం చెప్తారు? సో మనకి చాలా లక్కీ, మాకు దేవుడి దయ వల్ల చాలా యంగ్ కుర్రోడు, అంటే ఎర్లీ 20s or 19s, I'm not from Chennai. He's trained with one of the biggies, which I want to keep it to that private. But he's very trained. Every instrument అతనే ప్లే చేశాడు and multi talented. మొత్తం సాంగ్ కానీ హూ ఇస్ ద కిల్లర్ సాంగ్ అసలు సూపర్ డూపర్ హిట్. అసలు ఇట్స్ లైక్ మేకింగ్ వేవ్స్. ఈవెన్ బాలకృష్ణ గారి దగ్గర ఇంటికి కూడా వెళ్ళి చూపించితే ఆయన, అబ్బా చాలా బాగుందమ్మా అని, హీ స్టార్టెడ్ హమ్మింగ్ ఎవడు వాడు అని. సో ఇట్ హ్యాస్ దట్ అట్రాక్షన్ పాయింట్. ఇది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వి గాట్ లాట్ ఆఫ్ ఎకలర్ట్స్ బికాస్ యాజ్ యూ సెడ్ ఎస్పెషల్లీ థ్రిల్లర్స్కి ఇట్ మేక్స్ అ మేజర్ రోల్ ప్లే. అండ్ ఇతను
చాలా ఫ్రెష్నెస్ తీసుకొచ్చాడు. లైక్ మీరు ఏఆర్ రెహమాన్ గారు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక రకమైన యూనిక్ ఫ్రెష్నెస్ ఎలాగైతే ఉండిందో, యూ విల్ ఫీల్ దట్ విత్ దిస్ మ్యూజిక్ డైరెక్టర్ దట్ వే. యూనో హీస్ క్వైట్ గుడ్. విసాయ్ పట్టాయ్ అని చెప్పి. అండ్ దెన్ వీ ఆల్సో గాట్ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ దిస్ మూవీ. దీనికి యా, అండ్ ఆల్సో ఖాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆల్రెడీ మూవీని ప్రెజెంట్ చేశారు కాబట్టి, సో అక్కడ ఫీడ్బ్యాక్ కానీ అక్కడ చూసిన వాళ్ళందరి రెస్పాన్స్ కూడా ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఫెంటాస్టిక్ చెప్పాలంటే. యూనో అది నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్. నాకు కాన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. స్పెల్లింగ్ అంటే యూనో యూ కీప్ హియరింగ్ ఐశ్వర్య వెళ్తుంది అంత మటుకు బాగా తెలుసు ఎవ్రీ ఇయర్. యూనో రైట్. బట్ అక్కడికి మాకు అన్ఎక్స్పెక్టెడ్గా యూనో వీ గాట్ ఇన్వాల్వ్ త్రూ ముంబై. నేను ముంబైలో పెరిగి చదువుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ కనెక్షన్స్ దేర్. అక్కడ ఇంపావాల్ త్రూ యూనో వెన్ వీ వెంట్ దేర్ గ్లోబల్ ప్రీమియర్ చేసినప్పుడు వీ హ్యాడ్ ఓన్లీ 2 days టు అడ్వర్టైజ్ అబౌట్ అస్. ఎందుకంటే మీకు ఈవెన్ ద లాట్ ఆఫ్ మూవీస్ కీప్ ప్లేయింగ్ రైట్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ యూ నీడ్ టు పుట్ లిటిల్ బిట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ టు టెల్ పీపుల్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ దట్. నేను రాయన్ కూడా డైమండ్ అని నమ్మేసే రకం. అండ్ ఖాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనే కదా మీరు చాలా మందిని కలిసినప్పుడు మీరు చాలా ఎక్సైట్మెంట్ కనిపించింది. నేను వీడియోస్ చూసాను ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ. సో మీలో ఆ ఎక్సైట్మెంట్ కానీ ఆ థ్రిల్ కానీ ఆ ఫీల్ కూడా చాలా అనిపించింది. అండ్ మీరు కొంతమంది సెలబ్రిటీస్ ని కూడా చాలా మందిని కలిశారు. సో ఎవరైనా చెప్పారా మీకు ఎలా చేశారు ఏంటి ఆ ఫీడ్బ్యాక్? మీరేమన్నా ఎవరినన్నా అడిగి తెలుసుకోవడం జరిగింది? అక్కడ మాకు ఫస్ట్ ఈ 25 countries నాన్ ఇండియన్స్ చెప్పిందే మాకు మేజర్. యూనో బికాస్ ఆన్ రికార్డ్ దే టోల్డ్ ద మూవీ ఇస్ రియలీ రియలీ గుడ్. తర్వాత అక్కడ చాలా మంది వచ్చారు విత్ ఆలియా భట్, జాన్వీ కపూర్ అండ్ దే హ్యాడ్ దేర్ ఓన్ రెడ్ కార్పెట్. బట్ ఇట్ కైండ్ ఆఫ్ వెరీ కోఇన్సిడెంట్. నేను ఏదైతే రెడ్ కార్పెట్లో పోజెస్ చేసి డ్రెస్ వేసుకున్నానో ఆలియా భట్ది కూడా ఐ నెవర్ ప్లాన్డ్ ఆర్ ఎనీథింగ్, ఐ డోంట్ ఈవెన్ నో. బట్ ఆఫ్టర్ దట్ వెన్ వీ స్టార్టెడ్ పుట్టింగ్ ద పిక్చర్స్ టుగెదర్, ప్రతి ఒక్క నా పోజ్ది ఆలియా భట్ పోజ్ దే వర్ లైక్ మ్యాచింగ్ సో మచ్. అంటే యూనో like I kind of lot of people tell she's like a great actress and all, but yeah, same coach match చాలా మ్యాచ్ అయి ఉండే మాట. సో దట్ పిక్చర్స్ బికేమ్ లైక్ వైరల్. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లైక్ మీరు ప్రమోషన్స్ కి చాలా ఖర్చు పెడుతున్నారు. టు బి ఫ్రాంక్ నాకు తెలిసి మూవీ కన్నా కూడా ప్రమోషన్స్ కి చాలా ఖర్చు అవుతుంది. అండ్ ఆల్సో ఆఫ్టర్ ఈవెన్ టికెట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారంటే దట్ మీన్స్ మీరు కొంచెం ఎక్కువ యాక్చువల్లీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ROI రావాలని చూడట్లేదు, మూవీ హిట్ అవ్వాలని చూస్తున్నారు అని అనుకోవచ్చు. ఎస్ అబ్సల్యూట్లీ. మాకు ఎలా అంటే ఇది ఫ్రీ అని అన్నాను నేను, కాంప్లిమెంటరీ టికెట్. లెట్స్ పుట్ ఇట్ దాట్ వే. కాంప్లిమెంటరీ అంటే యూఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద మూవీ, సో వీఆర్ కాంప్లిమెంటింగ్ దాట్ విత్ సంథింగ్ టు గివ్ బ్యాక్. ఇట్స్ లైక్ అ స్మాల్ గిఫ్ట్ అన్నట్టు. సో యూ ట్యాగ్ us on Instagram, పుట్ ఎ నోట్, అది చాలు వాళ్ళ ఒక 100 మందికి రీచ్ అవుతుంది. దట్స్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ అస్. దట్స్ ద హోల్ స్ట్రాటజీ. ఇంకా అది కాకుండా ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రమోషన్. ఇక్కడ ముంబైకి వెళ్ళాను, ముంబైలో బాలీవుడ్లో కూడా చాలా పెద్ద ప్రమోషన్ అయింది. అండ్ వీ గోయింగ్ టు ఢిల్లీ, వీ వెంట్ టు హోల్ ఆంధ్ర ఆల్సో, వీ వెంట్ టు విజయవాడ. అదే తెలుగు అమ్మాయి విషయానికి వస్తే మనకి ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వరు, లేదా వాళ్ళు రానివ్వరు అనే టాక్ ఎక్కువగా ఉంటుంది. అది నిజంగా నిజమేనా? నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది బాంబేలో, ఇప్పుడు యూఎస్లో. సో ఐమ్ లైక్ టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్. రైట్. సో ఐ కమ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ డిఫరెంట్ వే. బట్ అది విన్నా నేను చాలా. అందుకోసమే పట్టుదలతోటి నేను తెలుగు నుంచే పైకి రావాలని డిసైడ్ చేసుకున్నాను. బికాజ్ ఐఎమ్ మరాఠీ ఆల్సో మిక్స్ యూనో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో. సో ఐ కుడ్ హ్యావ్ గాన్ టు డైరెక్ట్లీ బాలీవుడ్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. ఐ కుడ్ గో టు మరాఠీ ఇండస్ట్రీ. చాలా మంది పూల్ చేస్తారు. ఐ కుడ్ హ్యావ్ గాన్ దేర్ ఆర్ హాలీవుడ్. బట్ ఐఎమ్ లైక్ నో, I want to make it big in Tollywood. Super. And ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాం అనుకోండి, దట్స్ అ ప్రౌడ్ మూమెంట్ కదా మనం ఇక్కడ పుట్టినందుకు. రైట్. మాతృభూమి. సో ఇప్పుడు ఎంత లేదన్నా మళ్ళీ మీరు అన్నట్టుగానే సోషల్ మీడియా అనేది కింగ్ అయిపోయింది. అండ్ ద మోర్ వి డూ PR, ద మోర్ వీఆర్ ఫేమస్ అన్నట్టు అయింది అనమాట. సినిమా సూపర్ కంటెంట్ ఉన్నా మనం చేసే PR వల్లనే హైలైట్ అవుతున్నాం. సో ఇది మరి M4M వీటన్నిటిని కూడా ఎలా మ్యాచ్ చేస్తుంది మూవీ? సో మేము ఏం చేస్తున్నాం అని అంటే ఇక్కడ డిజిటల్ PR ఉంటుంది, మన నార్మల్ జనరల్ PR ఉంటుంది. సో జనరల్ PRది వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఇట్ గో అండ్ అదంతా అవుతుంది. కానీ డిజిటల్ PRలో ఇప్పుడు మన మూవీ హూ ఇస్ ద కిల్లర్ దానికి హుక్ స్టెప్ ఒకటి క్రియేట్ చేసాం. మీతో కూడా ఆయనతో చేయిస్తాం. అందరితో చేయిస్తున్నాను. ఓకే. వీళ్ళు లేదు వాళ్ళు లేదు, నేను అందరితో మన మచిలీపట్నం వెళ్ళాము, అక్కడ కూడా అందరితో చేంజ్ చేశాను. డైరెక్టర్ అంటున్నారు నీలాంటి వాళ్ళు ఒక మూవీలో ఉంటే చాలు మూవీ హిట్ అయిపోతుంది.
సో అసలు అంటే లైక్ ఆ నమ్మకం మీ మీద పెట్టుకున్నారు, మీరు దాన్ని ఇంకా హోల్డ్ చేసి రెస్పాన్సిబుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. No, no, he's Mohan Vatlapaట్ల గారు ఈజ్ లైక్ స్ట్రాటజైజింగ్ అండ్ సూపర్ డూపర్ ఇంటెలిజెంట్. ఆయన ఇండస్ట్రీలో 20 years నుంచి ఉన్నారు. అవును, ఆఫ్ కోర్స్. మన హిస్టరీ తెలుసు. ఐ వాంట్ జస్ట్ సే లైక్ మన Right. మెంటల్ కృష్ణ అవును, కోసాని తెలుసు. గారిది మల్లెపువ్వు అండ్ భూమిక చావ్లా అవును. కలవరమై మధ్యలో నంది అవార్డ్ విన్నర్. సో హీ హ్యాస్ దట్ క్రెడిబిలిటీ. ఇప్పుడు Right. సురేష్ బాబు దగ్గుపాటి గారితో హీస్ జాయింట్ సెక్రటరీ ఫిల్మ్ చేంబర్స్ లో అవును. దిల్ రాజు గారితో. సో ఆయనకి బ్యాక్గ్రౌండ్ మూవీ ఇండస్ట్రీని చదివి మింగేశారు. లైక్ ఇప్పుడు ఒక మూవీని మనం నిజంగానే చేస్తాం, అంతా అయిపోతుంది, రెడీ కూడా ఉంటుంది, మూవీ ఫీడ్ అంతా అక్కడే ఉంటుంది మనకి. కానీ అది ఇంకా ఏమైంది మూవీ అంటే అది రిలీజ్ అవ్వదు, ఏమవుతుందో చెప్పలేము. సో మీకు అలాంటి డిఫికల్టీస్ M4Mకి ఏమన్నా ఫేస్ చేయాల్సి వచ్చిందా? గాడ్స్ గ్రేస్, మోహన్ వడ్లపట్ల గారి కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ ఆల్ దిస్. అది అండ్ నాకు లక్కీగా నాకు యూఎస్లో కనెక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్. సో అక్కడ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ అండ్ రిలీజింగ్ ఇన్ అ బిగ్ వే. సూపర్ సూపర్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, దీనికి అఫ్ కోర్స్ మా కష్టాలు మాకు చాలా పడ్డాము. ఇది ఓటీటీ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ అయిపోయింది. దాట్ ఈస్ వాట్ మేకింగ్ ఇట్ సో టఫ్. అంటే నీ మూవీ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో డెబ్యూ అయ్యి అక్కడ పెద్ద అప్రిసియేషన్ వచ్చి మాకు 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. ఐ గాట్ 4 బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్, మై డైరెక్టర్ గాట్ 3. సో మీకు కనెక్షన్స్ మీకు ఉన్నాయి అండ్ మోహన్ వడ్లపట్ల గారికి కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇంత కనెక్షన్స్ ఉన్న మీకే ఒక వర్క్ చేయడానికి, ముందుకెళ్ళడానికి, ప్రమోషన్స్ కి, అసలు ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేయడానికి ఇంత కష్టం అవుతే అండ్ అసలు ఒక మూవీ అనేది అంటే మూవీ ఇండస్ట్రీ అనేది ముందుకి ఇంకెలా సాగుతుంది అని అంటారు? లైక్ ఇప్పుడు ఎందుకంటే ఆడియన్స్ వాళ్ళ రిసీవింగ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో అజ్యూమ్ చేయలేకపోతున్నాం, ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఐ ఆల్వేస్ థింక్ దట్ ఈ మధ్య కాలంలో ఆడియన్స్కి దర్ ఇస్ అ 30-second రూల్. 30 minutes కాదు, 30-second రూల్. నువ్వు ఆ 30 seconds నువ్వు వాళ్ళని ఎలా క్యాప్చర్ చేయగలవో దాంతో వాళ్ళ నెక్స్ట్ మొత్తం ఆధారపడి ఉంటుంది. రైట్ రైట్. అందుకే మా మూవీలో కూడా మా టచ్ పాయింట్స్ కూడా అలానే ఇచ్చామన్నమాట. ఎలాగంటే ఏదో బాత్రూమ్కి వెళ్ళొద్దామని కూడా అరే వెళ్తే మళ్ళీ నేనే మిస్ అయిపోతానేమో ఆ ఫీలింగ్ క్రియేట్ చేసేలాగా అంత క్రిస్ప్గా మోహన్ గారు అలా ఎడిట్ చేసి కట్ చేశారు ఆయన కూర్చోబెట్టి. పాటలు లేవు, ఎండింగ్లో ఉంది ఒక పాట అండ్ ఈ సిచ్యుయేషనల్ సాంగ్స్ 2 ఉన్నాయి. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ మాకు దీనికి కూడా బాగా రిసీవింగ్ వచ్చింది. ఏంటంటే దట్ క్రిస్ప్ కట్ ఉంటుంది ఏదన్నా, ఒక్క సెకండ్ కూడా లాగ్ లేకుండా, విచ్ మేక్స్ యూ హుక్ ఇన్ టు ద మూవీ. లాస్ట్ 45 minutes అయితే బా పైసా వసూల్ అన్న ఫీలింగ్తో బయటకు వస్తారు. అంటే అన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి వేర్ యూ ఫీల్ వెరీ సాటిస్ఫైయింగ్. అండ్ ఆల్సో నేను ట్రైలర్ చూసాను అండ్ ఆ కట్స్ ఇవన్నీ చూసిన తర్వాత టు బి ఫ్రాంక్ అంటే ఓపెన్ గానే మాట్లాడితే మనము ఇప్పుడు కొన్ని మూవీస్ ఎంత ట్రై చేస్తున్నా కొన్నిసార్లు స్క్రీన్ ప్లే, డిఓపి ఇలాంటి మూవీస్ లో అది ప్రాపర్ వర్కౌట్ అవ్వకపోతే కొంచెం ఇంటెన్స్ ఫీల్ పోతుంది. బట్ ఇందులో కొంచెం చాలా జాగ్రత్త తీసుకున్నారు అనిపించింది. సో ఇందులో మోహన్ గారు వర్క్ కానీ ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎంత టైం తీసుకున్నారు? దానికి చాలానే టైం పట్టింది. ఈజీగా ఒక 9 months టు, ఎందుకనంటే ఆడియో ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన దాన్ని మొత్తము స్క్రాప్ చేసి మళ్ళీ రీడూ చేశారు. అంటే హీ ఈజ్ లైక్ పర్ఫెక్షనిస్ట్. ఇప్పుడు నేను కూడా ఆయనతో పని చేస్తుంటాను కాబట్టి ఐ వర్క్ విత్ ఆల్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఐ నో ద డ్రిల్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అలా చేయడం వల్లనే మాకు ఈ కాన్ఫిడెన్స్ ఈ మూవీకి. ఇప్పుడు ఈ రోజు వచ్చి మీరు చూస్తా అన్నా కూడా వీఆర్ రైట్, ఓ యా ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద మూవీ. అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ మీ రేటింగ్ ఎంత ఇస్తారు, మీరు ఏం చేస్తారు? పీపుల్ సే దట్ హే I give the rating between 8.5 to 9. Some people said 9.2. You're like that, you know, we are good. You know, whomever is watching, we tell them that, hey, no, maybe obligated kaadu, tell whatever it is. They tell, hey, no, Joe, this is like last 45 minutes అయితే అసలు నాకు ఇట్లా ఇలా గుప్పెట్లో చేయి ఇలా పెట్టుకొని కూర్చున్నాను, ఇట్స్ టూ గుడ్ అన్నారు. శుభలేఖ సుధాకర్ గారు ఇలాంటి చాలా బిగ్ స్టార్స్ కూడా ఇందులో వర్క్ చేశారు. సో అఫ్ కోర్స్ కొన్నిసార్లు ఎంత లేదన్నా కొంతమంది క్యాడర్ వెళ్తూ పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు లో బడ్జెట్ మూవీకి చేయాలి అనే థాట్ లో కొంతమందికి ఉంటుంది. బట్ ఆయన ఇన్వాల్వ్మెంట్ అసలు ట్రైలర్ స్టార్టింగ్ అప్పుడు కూడా ఆయన చెప్పిన డైలాగ్ ఇంటెన్స్ ఫీలింగ్ కూడా అసలు వీళ్ళు కదా ఆర్టిస్టులు అంటే చాలా డౌన్ టు ఎర్త్, బట్ ఒక క్యారెక్టర్ అనగానే ఎలా ఇన్వాల్వ్ అయిపోతున్నారని. సో మరి ఫీల్డ్ లో కానీ ఏమన్నా సార్ తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? చాలా. నేను ఎందుకంటే నా డైలాగ్స్ అన్ని నాదే ఉంది ఆయనతోటి ఆయనదున్న క్యారెక్టర్ అంతా. ఇట్స్ లైక్ ఐ ఇంటరాక్ట్ విత్ హిమ్. ఓకే. సో ఐ వాస్ లైక్ వావ్. అంటే
సిన్స్ ఐ కేమ్ ఫ్రమ్ థియేటర్ నాకు ఆ భయం ఉండదు, నాకు అసలు భయం ఉండదు, ఎందుకంటే ఆన్ స్టేజ్ నీకు ఒక్క ఛాన్సే ఉంటుంది. సో వీఆర్ యూస్ టు దట్ స్ట్రాంగ్ ప్రెజెన్స్. ఓకే ఓకే, నైస్ నైస్ లైన్, బాగుంది. అంటే లైక్ ఎనీవేర్ మనకు ఒక ఛాన్సే ఉంటదనే మైండ్ సెట్ లో ఉంటే మనం విల్ బి పర్ఫెక్ట్. అందుకే నాకు వన్ టేక్ ఆర్టిస్ట్ అని కూడా పేరు వచ్చింది షూటింగ్ మొత్తంలో. కంగ్రాచులేషన్స్. యా, సో సో అయితే అప్పుడు నేను కలిసినప్పుడు ఐ వాజ్ లైక్ ఆస్ట్రక్ మాట, ఎందుకంటే దే కమ్ విత్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ ఆయన నిజంగానే ఏడ్ చేసి, అంటే నేను ఏడుస్తాను కానీ ఆయన ఇంకొక లెవెల్ ఏడ్ చేసి అసలు దానిలో మునిగిపోయి ద బాడీ వాజ్ ఆల్సో షేకింగ్. అసలు చెప్తున్నప్పుడు ఇన్స్టాంట్గా ఆ ఎమోషన్ తీసుకొచ్చేసారు. ఐ వాజ్ లైక్ వావ్. సో జో శర్మ గారు నెక్స్ట్ టార్గెట్ కానీ నెక్స్ట్ ఏమి పెట్టుకున్నారు మైండ్లో? లైక్ బికాజ్ ఇప్పుడు కొంతమందికి ఫేమ్ అయిన తర్వాత ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం, వన్స్ ఒక్కసారి ఫేమ్ స్టార్డమ్ వచ్చిందంటే వాళ్ళ లైఫ్ వేరే టర్న్లో ఉంటుంది. సో మీ టార్గెట్ ఏంటి నెక్స్ట్ జో శర్మ గారిది? See, one good thing is that I'm already in US and I have already seen the different kind of stardom already in America. అక్కడ నేను కొంచెం very familiar and very well recognized and everything. So I'm not behind that because నాకు ఆ టేస్ట్ ఆల్రెడీ తెలుసు. కానీ ఒక ఆర్టిస్ట్ లాగా నా ఓన్లీ మోటో ఏంటంటే ఐ వాంట్ అన్ ఆపర్చునిటీ టు బీ ఆన్ స్క్రీన్ టు డూ ద బెస్ట్ రోల్స్ వేర్ పీపుల్ కెన్ రిమెంబర్ యూ. దాట్ వాజ్ మెయిన్ థింగ్. అంటే ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడడానికి ఏంటి అని అంటే ఐ వాంట్ రీచ్ టు గ్లోబల్ ఆడియన్స్. అది ఇండియా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, వేరే ఏ భాషలో అవ్వచ్చు, గ్లోబల్ ఆడియన్స్. సూపర్. అంటే లైక్ అంటే నేను హీరోయినే కావాలి, అప్లై అయితేనే నేను చేస్తా, లేకపోతే లేదు అనే థాట్లో ఉన్నారా? లేకపోతే లేదు యూ వాంట్ టు పర్ఫార్మ్ ఏ గుడ్ రోల్ ఇన్ విత్ బిగ్ కాస్ట్ అలా అనే థాట్లో ఉన్నారా? అది ఇంకా ఇంకేం తెలీదు. It's too early for me to even think through that stage. Right. But God's grace వల్ల నెక్స్ట్ ఆల్రెడీ ఒక 2-3 మూవీస్ సైన్ చేశాను. సో వాటన్నిటిలో లీడ్ యాక్ట్రెస్ హీరోయిన్ గానే చేశాను. కంగ్రాచులేషన్స్. అంటే టైం వచ్చినప్పుడు ఐ థింక్ దోస్ విల్ కమ్ అవుట్. రైట్. ఎప్పటి వరకు అయితే మనం మనది చేయగలమో విల్ డూ దాట్. అండ్ యూ నెవర్ నో వాట్ కమ్స్ అక్రాస్ యూ. ఎప్పుడైనా సరే లైఫ్లో అంటారు కదా, కీప్ ద ఓపెన్ బుక్ అండ్ ఫిల్ ఇన్ ద ప్లేసెస్. తలుపు తట్టినప్పుడు లక్ష్మీదేవిని ఎప్పుడు కాదనకూడదని. ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత అఫ్ కోర్స్ మీ టీంని మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఓకే ఓన్లీ మూవీస్ చేయాలి ఇది అంటే ఆల్రెడీ కొంచెం పెద్ద డైరెక్టర్లు లేదా పెద్ద ప్రొడ్యూసర్లు లేదా పెద్ద హీరోయిన్లే చేస్తారేమో, మనకి ఇంకా రాదులే అవకాశం అని అనుకున్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ ఇచ్చినట్టు ఉంది. లైక్ ఎం ఫర్ మోటివేషన్. 100%. యా. సో ఆ మోటివేషన్ లైక్ అదే మీరు ఏం చెప్తారు? లైక్ మీ జర్నీ నుంచి అసలు ఎవరైనా మూవీ చెయ్యొచ్చు అని వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్గా స్టిక్ అయ్యి ఉండి ఫాలో అవ్వాల్సినవి ఏంటి అంటే ఏం చెప్తారు? మన మోహన్ డైరెక్టర్ లాంటి వాళ్ళు, హీ గివ్స్ ఛాన్సెస్ టు లాట్ ఆఫ్ ఆల్ న్యూ పీపుల్. ఆయన మూవీ హిస్టరీ చూసుకున్నా వెన్ హీ డిడ్ మెంటల్ కృష్ణ, పొసాని గారు వాజ్ లైక్ జస్ట్ న్యూ. ఆయన ఇప్పటికీ చెప్తారు పొసాని గారు, మోహన్ వడ్లపట్ల గారు ఛాన్స్ ఇచ్చి ఆయన ఎంకరేజ్ చేయడం వల్లనే ఇట్ బికేమ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. సో అవన్నీ ఎక్స్పీరియన్సెస్ మనం చూసుకుంటే కొత్తగా ఛాన్సెస్, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉంటారు. టార్గెట్ దెమ్, గో టు దెమ్ అండ్ టెల్ దట్ సార్ నేను ఐఎమ్ వెరీ టాలెంటెడ్, ఐ కెన్ కమిట్. ఎన్ని కష్టాలు వచ్చినా 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 6 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, డజంట్ మ్యాటర్, ఐఎమ్ గోయింగ్ టు స్టిక్ టు దిస్. నేను మీతో ప్రయాణం చేస్తాను. దేర్ ఆర్ two things which happened with any movie journey like Motive for Murder could M4Mకి. We were part of the journey. We just didn't come, did and did not leave. Right. ఆ పార్ట్ ఆఫ్ ద జర్నీలోనే మొత్తం మ్యాజిక్ ఉంటుంది. యూ మేక్ కనెక్షన్స్, యూ మేక్ ఇంప్రెషన్స్ అండ్ యూ గెట్ ఆపర్చునిటీస్ ఆల్సో. రైట్. సో దాట్ ఈస్ వాట్ ఐ అడ్వైస్ టు ఎనీబడి న్యూ. ట్రావెల్ విత్ పీపుల్. డోంట్ జస్ట్ ఫీల్ లైక్ ఓ నేను ఒకసారి యాక్టింగ్ చేసి 2 రోజుల్లో ఇంకా మాయమైపోతా అంటే దెన్. సో ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఇప్పుడు ఓటీటీ అంటున్నారు మీరే, చాలా కాంటాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు బిగ్ డీల్స్ చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా ఒక స్ట్రెస్ అయిపోయింది ఇప్పుడు. సో అంటే ఒక కళ బతకాలి అన్నా, లేకపోతే ఇండస్ట్రీలో ఒక ఫిలిమ్స్ రెగ్యులర్గా అవ్వాలి అన్నా, కొత్త వాళ్ళు రావాలి అని అన్నా కూడా, అంటే ఇండస్ట్రీలో కూడా ఏమన్నా కొన్ని చేంజెస్ మారాలి, చేంజ్ అవ్వాలి అని మీకు ఏమైనా అనిపించిందా కంపేర్ టు అదర్ హాలీవుడ్, బాలీవుడ్ అండ్ టాలీవుడ్? I am not that big to comment on that, but however కొంచెం కాంటాక్ట్స్ అంటే మోహన్ గారు వాళ్ళు
ఫిల్మ్ చేంబర్స్ లో మీటింగ్స్ అన్ని వీటి గురించి చెప్తారని అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటారు. దట్ దట్ ఈస్ వాట్ దే యాక్చువల్లీ డిస్కస్. ఐఎమ్ నో బడీ టు కమెంట్ ఆన్ దట్, బట్ బేస్డ్ ఆన్ వాట్ ద డిస్కషన్స్ గోస్ ఆన్, ఐఎమ్ షూర్ ద ఫిల్మ్ చేంబర్స్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ యాక్చువల్లీ డిస్కసింగ్ అబౌట్ ఇట్. అంటే దీని గురించి ఏం చేద్దామని ఐఎమ్ షూర్ వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేస్తూ, బికాస్ అందరూ వచ్చి వాళ్ళకి చెప్పుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ షూర్ దే ఆర్ వర్కింగ్ త్రూ సంథింగ్ అండ్ మేక్ బెటర్ ఆఫ్. మా లాంటి వాళ్ళు ఎంతో మందికి యూనో దే ఆర్ గోయింగ్ టు గివ్ సమ్ పాత్. అందులో నాకు తెలిసి నిజానికి చాలా కొంచెం అంటే సాఫ్ట్ హార్ట్ అండ్ తోటి ఉండేది దిల్ రాజు గారు కూడా ఉంటారనిపిస్తుంది. లైక్ కొత్త వాళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చే వాళ్ళలో ఫస్ట్ ఎవరికైనా గుర్తొస్తారన్నా, లేదా ఎవరైనా కృష్ణనగర్ నుంచో ఫిల్మ్ నగర్ నుంచి వచ్చారని అంటే దిల్ రాజు గారు గుర్తొస్తుంటారు. సో దిల్ రాజు గారు మీ మూవీకి కూడా లాంచ్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కానీ సార్తో మాట్లాడినప్పుడు సార్ ఏం చెప్పేవారు? హీ ఈస్ వెరీ సాఫ్ట్, వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ టు. ఓహో. అండ్ యూనో చాలా నెమ్మదిగా, లైక్ యూనో వెరీ సాఫ్ట్ స్పోకెన్. యూనో మాకు చాలా మోహన్ గారికి హీస్ అ గుడ్ ఫ్రెండ్. సో హీ కేమ్ టు యూఎస్కి వచ్చి అక్కడ ఫ్రీమాంట్ సినీ లాంచ్లో టీజర్ లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా ప్రసాద్ ల్యాబ్స్లో ఆయన అలా చేయడం వల్ల కూడా మాకు చాలా యూనో హెల్ప్ అయింది. అంటే యూనో ఇట్స్ బికాస్ ఇట్స్ లైక్ హీ కేమ్ ఫార్వర్డ్ ఎంకరేజింగ్ ద న్యూ టాలెంట్, యూనో బిలీవింగ్ ఇన్ దాట్. అండ్ హీ వాస్ వెరీ ఎంకరేజింగ్ వైల్ టెల్లింగ్ ఆల్సో అందరికీ ఏమనంటే గో విత్ ద రైట్ పీపుల్. చాలా మంది ఇక్కడ మాటల గారడి అంటారు. రైట్. యూ నీడ్ టు నో ఫస్ట్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా టఫ్ ఉంటారు, బాగా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఎంత టఫ్ ఉన్నా కూడా వాళ్ళు మంచి చేస్తారు నీకు. నువ్వు ఆ టఫ్నెస్ని చూడకు, ఎందుకనంటే దే ఆర్ ఆల్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ దే నో వాట్ ఇట్ టేక్స్ టు మేక్ ఇట్ అ సక్సెస్. సో దే ఆర్ మేకింగ్ యూ టఫ్ ఇన్ ద ప్రాసెస్. అది దేవుడు బ్లెస్సింగ్ అనుకొని లర్న్, గో విత్ దట్ అండ్ కమిట్ టు ఇట్. దట్స్ ద బిగ్గెస్ట్ లర్నింగ్ దట్ నాకు రిపీటెడ్లో ఎవ్రీ వన్ కీప్స్ టెల్లింగ్. సూపర్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అదే సింగిల్ వర్డ్ లో మనకి దిల్ రాజు సార్ కూడా చెప్పారు. ఓ యా, యు నో బీ స్టే కమిటెడ్, ఫైండ్ ద రైట్ పీపుల్ అండ్ డోంట్ జస్ట్ బిలీవ్ ఎనీవన్ హూ కమ్స్ అక్రాస్. సూపర్. అండ్ మూవీ గురించి మనం మిక్స్డ్ థ్రిల్లర్ లాగా చాలా మాట్లాడుకున్నాము. అండ్ మూవీ అఫ్ కోర్స్ మనకి థ్రిల్లర్ టీజర్ అండ్ ట్రైలర్ చాలా ఇంటెన్స్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది మిస్టరీ. సో మరి అదే ఒకవేళ మోహన్ వడ్లపట్ల గారే డైరెక్ట్ చేశారు అండ్ నిర్మాతగా కూడా ఉన్నారు. సో అసలు ఈ మూవీకి అయిన బడ్జెట్ ఇదంతా కూడా మీరు ఆ రిటర్న్స్ వీటన్నిటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో ఆ విజన్ కూడా ఎలా ఉందంటారు మూవీది? ఎవరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయరు చెప్పండి? యా ఆఫ్ కోర్స్ చాలా ఎవరైనా చేస్తారు. పైసలు అందరికి కావాలి, కావాలి, అది పెట్టిన వెనక్కి రావాలని రోజు డైలీ యూ ఆల్ ప్రే ఫర్ దట్, రైట్? So yeah, we are doing all our efforts to do everything under the sun to get that to that stage. How much time it takes, and it's all takes one night, overnight stars. Ante. One night changes the whole fate. You know, so we just manifest, fingers crossed. Super. That we should also make the difference. And also మేము కూడా చాలా విష్ చేస్తున్నాం అఫ్ కోర్స్, ఎందుకంటే మన తెలుగు అమ్మాయి అఫ్ కోర్స్ అంటే కొంచెం నార్మల్గా ఏదో వచ్చి చేసి వెళ్ళాం అన్నట్టు కాకుండా వీ కెన్ ఫీల్ దట్ అంటే మీరు వచ్చి అన్ని ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆ క్రాఫ్ట్స్ లో నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. సో దట్ ఈస్ అ వెరీ ఇంప్రెసివ్ థింగ్ అనమాట. సో మరి మీ M4M మోటివ్ ఫర్ మర్డర్ మూవీ గురించి, ఆ మిస్టరీ గురించి కానీ మన ఆడియన్స్ కి అండ్ మీ గురించి మన ఆడియన్స్ కి ఏం చెప్తారు? మోటివ్ ఫర్ మర్డర్, మనం ఎన్నో మర్డర్ మూవీస్ చూస్తుంటాము, కానీ అసలు ఆ మర్డర్స్ ఎందుకు చేస్తున్నారు, దాని వెనకాల కారణం ఏంటి అనేది చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తారు. మా మూవీలో యూనిక్నెస్ ఏంటి అని అంటే కిల్లరు ప్రతి మర్డర్ని ఒక పెయింటింగ్ లాగా డిపిక్ట్ చేస్తాడు. అది ఎంత అందంగా డిపిక్ట్ చేస్తాడు అని అంటే అతను కళని ఆ విధంగా అతను సాటిస్ఫై అయ్యేలాగా చూపించుకుంటాడు వరల్డ్కి. ఆ యూనిక్ పాయింట్ ఇంతవరకు ఏ మూవీస్లో ఎవరు టచ్ చేయలేదు 1000 years హిస్టరీలో. సో మా దానిలో మేము టచ్ చేసాము, చాలా యూనిక్గా చూపిస్తున్నాము. అండ్ ఆ ఫ్లో ఆఫ్ ద మూవీ మర్డర్స్ చేస్తుంటమే కాదు, ఎందుకు చేస్తున్నాడు, అసలు ఆ సిచ్యుయేషన్ ఎందుకు వస్తుంది, మనం ఎలా కాపాడుకోవాలి అని కూడా చాలా యూనిక్గా మేము కొన్ని స్ట్రాటజీస్ చెప్పాము. మా మూవీ హిట్ అయింది చూసారు అని అంటే మీరు మీ పిల్లలకి చెప్తారు, నాకు ఈ మూవీలో ఈ పాయింట్ నచ్చింది, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండి అది చేసుకోవాలాగా, అప్పుడు మాకు హెల్ప్ అవుతుంది అని. ఈవెన్ పోలీస్ ఆల్సో మై టేక్ దట్ టిప్స్ ఫర్ గోయింగ్ ఫార్వర్డ్. ఆ లెవెల్ కొంచెం ఇంటెలిజెంట్ మూవీ అన్నట్టు చేసాము. సో యూ ఆల్ హ్యావ్ టు గో వాచ్. మీకు పైసా వసూల్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సస్పెన్స్
థ్రిల్లర్, మర్డర్, మిస్టరీ ఆల్ 4 ఎలిమెంట్స్కి మీకు కరెక్ట్గా టచ్ పాయింట్స్ చాలా బాగా థ్రిల్ ఫీల్ అవుతారు, సస్పెన్స్ ఫీల్ అవుతారు, ఆ మిస్టరీని, ఆ ట్విస్ట్లు, టర్న్స్. సో ఇట్స్ వర్త్ టు గో వాచ్ 1 hour 50 minutes 45 minutes మూవీ. గో వాచ్, హ్యావ్ ఫన్, ట్యాగ్ మీ ఇన్ Instagram జో శర్మ యూఎస్ఏ ఆర్ M4M మూవీ. మీరు కనుక కరెక్ట్గా ఛాలెంజ్ చేసి కనుక్కుంటే యూ గెట్ అ బిగ్ రివార్డ్ యాజ్ ఐ మెన్షన్ టు యూ. మనకు ఓవర్సీస్ లైక్ యుఎస్ లో అండ్ ఇక్కడ Yes. ప్రాబబ్లీ ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు? Oh yeah, good question. Actually, PVR INOX is releasing all over India. So all PVR INOX, Cinepolis, anyone that you have, and I think AMB లో కూడా చేస్తున్నారు. మీరు ప్లీజ్ గో అండ్ వాచ్ ఎనీ సిటీలో, and if you tag us, put M4M Instagram, we can give you a complimentary ticket because you are helping us put our movie on your page. So that is going to be win-win situation for both. ఇదే కాకుండా అమెరికాలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాము. దీనివల్ల మీకు గ్లోబల్ రికగ్నిషన్ అండ్ నెక్స్ట్ టైం ఆడిషన్స్కి కూడా మేము ఓపెన్ అప్ చేస్తున్నాము. సో పీపుల్ ఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ అస్, బీ విత్ అస్. అలాగే మనం డిస్కస్ చేసినట్టు కొత్తగా టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ మాలాంటి వాళ్ళకే కళ్ళు ఉంటాయి చూడడానికి, స్పాట్ చేయడానికి. సో వీఆర్ హియర్ టు స్పాట్, బికాస్ నేను ఎలాగో ఈ ఆపర్చునిటీతో పైకి వస్తున్నాను, నేను ఇంకొక 100 మందిని లాగుదామని చూస్తున్నాను. మేబీ అందులో నేను ఉన్నానేమో చూద్దాం. థ్యాంక్ యూ. సో ప్లీజ్ కమ్ వాచ్ ద మూవీ. మీరందరూ థియేటర్స్కి అయితే రావాలి అండ్ మేక్ ఇట్ అ బిగ్ సక్సెస్ అండ్ గివ్ లాట్ ఆఫ్ గుడ్ రివ్యూస్. షూర్. అండ్ డెఫినెట్లీగా మన వాళ్ళు, నేను చెప్పాను కదా ఎందుకు ఈ మూవీ చూడాలి M4M May 8th థియేటర్స్ లో అంటే, $1,000 ఒకేసారి మనకి హ్యాపీగా వస్తున్నాయి. సో సమ్మర్లో చిల్ అయ్యి ఒక ట్రిప్కి వెళ్ళి రావచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ మూవీని హిట్ చేస్తే అఫ్ కోర్స్ మోహన్ వడ్లపట్ల గారి తరపు నుంచి మనకి మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రిమెంబర్ దాట్. ఇప్పుడు మన తెలుగు అమ్మాయిని హైలైట్ చేస్తే మన తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది వస్తున్నారు, అరే చెయ్యొచ్చు అని తెలుగు వాళ్ళని నమ్మచ్చు అనే ఫీలింగ్ కూడా ఇండస్ట్రీకి కలుగుతుంది. సో అప్పుడు ఇది కూడా ఇంకో బెనిఫిట్ అనమాట. సో ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో చూస్తే, సో ఇలా లో బడ్జెట్తో వచ్చిన మూవీస్ అయినా కూడా ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా చేయడానికి అది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి go watch M4M movie in May 8th, and until then keep watching NTV.